నమస్కారం అండి. ఈరోజు అసలు ఒక కల్ట్ వాళ్ళని చూసాము స్క్రీన్ పైన. రజనీకాంత్ ఇటు కమల్ హాసన్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు. దానికి తోడు వాళ్ళిద్దరూ తెలుగులో డబ్బింగ్ చెప్పడం, ఫస్ట్ టైం రజనీకాంత్ గారు తెలుగులో డబ్బింగ్ చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ గారికి కృతజ్ఞతలు అండి. ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాను ప్రేక్షకులకు తీసుకురావాలి, ప్రేక్షకులను ఇంకా అలరించాలని చెప్పి ఆయన ఇంత పెద్ద వయసులో కూడా ఇంకా అంత ఈజీతో పనిచేస్తున్నారు. ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ప్లస్ కమల్ హాసన్ గారు సినిమా పరంగా ఆయన చూడని నటన విశ్వరూపం అని చెప్పేసి లేదు. ఇటు టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, మోలీవుడ్ కానివ్వండి, హాలీవుడ్ కానివ్వండి, ఆయనను మించిన నాయకుడు, నటనాయకుడు లేరని చెప్పేసి ప్రపంచం మొత్తానికి క్లియర్గా తెలిసింది అది. అంతేకాకుండా కల్కిలో ఆయన నట విశ్వరూపం అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఉన్నది చివరిలో కొద్దిసేపే అయినా కూడా ఆయన నెక్స్ట్ మూవీ అంటే పార్ట్ 2 ఆయన ఏం చేయగలుగుతారో అని చెప్పేసి ఎన్నో రకాల కథనాలుగా బయటకు వచ్చింది మనకు. అంటే ఆయన నటన అనేది ఉన్న 10 నిమిషాల్లోనే కావాల్సిన సినిమాకు మూడు గంటల సినిమాకు స్టోరీ అనేది ఇచ్చేసాడు అన్నట్టు ఆయన నటనతో. అంత నట విశ్వరూపం చూపించగలుగుతారు ఆయన. అంతేకాకుండా ఇటు వచ్చేసి రజనీకాంత్ గారు, ఆయనకు అభిమానులు జపాన్లో ఒక తెలుగు నాయకుడు కానీ, ఒక ఢిల్లీ అంటే కేంద్ర నాయకుడికి కానీ అంత ఆదరణ లేదు. కానీ రజనీకాంత్ గారు అంటే దాదాపుగా ప్రాణాలు ఇచ్చేస్తారు. అంతటి ఆదరణ జపాన్ ఆయనకు ఉంది. అంటే ఆయన ఎంత పెద్ద నట విశ్వరూపం చూపించారో జపాన్ వాళ్ళకు, ఆయన ఎటువంటి నటన చాతుర్యం కలవాడో క్లియర్గా తెలిసిందే ప్రేక్షకులకు. రజనీకాంత్ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండ్రన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే వాళ్ళు నడిచి వస్తున్న విధానము, ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అమ్మాయి ఎంట్రీ గిట్ట మామూలుగా లేదన్నో. అసలు ఆ సాంగ్ ఓల్డ్ సాంగ్ వేసుకొని వస్తుంటే నెక్స్ట్ లెవెల్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు మరొక హిట్ కొట్టబోతుండ్రు ఈసారి పక్కా అనిపించింది అన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిట్ట చాలా బాగుంది. వాళ్ళు నడిచి వస్తుంటే 2 సింబాలు నడిచి వస్తున్నట్లు ఉందన్న. నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చి పడేసిండు. సూపర్ హిట్ కొట్టబోతుండు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. రాసి పెట్టుకుంటే అందులో డౌట్ లేదు. చూశాను మేడం. ఇప్పుడు అంతా పబ్లిక్ అంతా అదే టాపిక్ ఉంది, చాలా వేడిగా ఉంది, అదే టాపిక్గా ఉంది మేడం. అంతా మన తెలంగాణ అంతా కృష్ణాది పార్క్ అంతా పెద్ద హాట్ టాపిక్ అంటే అదే పెద్ద చర్చ అయిపోయింది మేడం. ప్రౌడ్ ఐఎమ్ ఆల్సో ఫ్రీడ్. అంటే భీమ్ అంటే దానికి ఏమంటే అంటే మనం చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ని మేము చూస్తూనే ఉన్నాము. ఒక కండక్టర్గా తన కెరీర్ని ప్రారంభించి ఎవరు మన రజనీకాంత్ సార్ గారు. అదే కమల్ హాసన్ గారు తన కెరీర్ ఏదో మనకు తెలియకుండా వాళ్ళు స్టార్టించి చిన్నప్పటి నుంచి ఒక భానుచందర్ దగ్గర అంటే బాలచందర్ గారి దగ్గర అంతా శిష్యరికం పొంది వీళ్ళంతా అంటే వాళ్ళ క్రమశిక్షణతో కానీ, వాళ్ళ డెడికేషన్తో కానీ, వాళ్ళ ఓపికతో కానీ, అంటే కళామ తల్లి మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక కళాకారులుగా రాణించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. రవితేజ గారు అంటుంటారు ఏదో రవితేజ గారు, చిరంజీవి గారు వచ్చేసారని ఏదో చెప్పేస్తారు అంతా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరు రాలేరు మేడం. ఇప్పుడున్న కృష్ణానగర్, ఇప్పుడున్న హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బిగ్ కాంపిటీషన్లో ఏ ఒక్కరు అంత ఈజీ కాదు మేడం. అసలు ఇప్పుడున్న జనరేషన్ లో సినిమాల్ని నిలబెట్టుకోవడం, ఆ సినిమాల్ని తీయడమే కష్టమవుతున్న టైం. కరెక్ట్ మేడం. 1970s నుంచి అంతకు ముందు నుంచి కూడా సినిమాలు చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదండి. అసలు చాలా పెద్ద అప్లాస్ వచ్చింది ఈ గ్లిమ్స్ కి. అండ్ ఇందులో హీరో ఎవరు అనేది ఫైనల్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. అంటే సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండబోతుంది, ఎవరు హీరో ఎవరు విలన్ ఎట్లా ఉంటుంది, ఆయన డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది మేడం. ఆల్రెడీ కమల్ హాసన్ గారి మూవీ మేము చూశాను మేడం. ఒకటి రోలెక్స్ దాంట్లో క్యారెక్టర్లు సూర్య గారు వస్తారు. ఆల్రెడీ మన కమల్ హాసన్ గారి టాలెంట్ అయితే చూసాము. లాస్ట్ మూవీలో కమల్ హాసన్ గారి టాలెంట్ చూసాము. రజనీకాంత్ని మేము ముత్తు నుంచి, ఒక అరుణాచలం నుంచి, ఒక పెద్దరాయుడు సినిమా నుంచి చూస్తున్నాము. మన తెలుగు ప్రజలుగానే చూస్తున్నాము. ఒక తమిళ ప్రజలే కాదు, కన్నడిగరే కాదు, మన ఆంధ్ర వాళ్ళగానే కాదు మేడం. రజనీకాంత్ గారి టాలెంట్ తెలుసు. ఒక స్వాతిమిత్రంలో, స్వాతికిరంలో ఆయన చేసినటువంటి కమల్ హాసన్ గారు చేసిన ఇప్పుడు మీమ్స్లోనే మీరు చూస్తారు రా కమల్ హాసన్ అంటారు. ఎందుకంటారు? వాళ్ళ టాలెంట్ నచ్చే కదా అనేది. వాళ్ళు కళామ తల్లి ముద్దుబిడ్డలుగా వాళ్ళ క్రమశిక్షణతోనే ఇంతవరకు వాళ్ళు సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారు. దాంట్లో ఎవరు హీరో అంటే అది వెయిట్ అండ్ సీ, మనం చూడాలి. మూవీ నచ్చిందంటే మాది ఓ పెద్ద పండగే, నచ్చలేదంటే మీ ముందరే మేము ఓపెన్గా చెప్పేస్తాం నచ్చలేదని. ఒక పెద్ద స్టార్లను విమర్శించే హక్కు మాకు ఇంతవరకు లేదు. ఆ మూవీ రిలీజ్ అయితే అప్పుడు తెలుస్తుంది డైరెక్టర్ ఏం చేశారో, దాంట్లో ఏం చూపించారో.